హాయ్ నమస్తే అండి. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు మరియు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము ఒక మంచి టిఫిన్ పాయింట్ ఎంత క్వాలిటీ ఉంటుంది, సో ఇక్కడ ఎంత ఫేమస్ ఈ స్ట్రీట్కి సంబంధించి అనేది మీకు పరిచయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో దాదాపుగా కర్నూలు సిటీకి సంబంధించి ఇక్కడ బుధవారపేట ఏరియా ఇది. సో ఈ ఏరియాలో అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ లేన్లో సంబంధించి ఇక్కడ ఒక స్ట్రీట్లో ఒక మంచి ఫుడ్ పాయింట్ ఉంది. అంటే ఈ టిఫిన్ సెక్షన్కు సంబంధించి గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సో దీని పేరు వచ్చేసి రెడ్డెమ్మ బండి అనేది కూడా మనం చెప్పకనే చెప్పొచ్చు. ఇక్కడ దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఎవరైతే ఈ టిఫిన్ సెక్షన్కు సంబంధించి ఫుడ్ ప్రియులు ఉంటారో వీళ్ళందరూ గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ టిఫిన్ తింటూ ఆస్వాదిస్తూ ఈ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ అంటే ఓనర్కి సంబంధించి ఇక్కడే ఉన్నారు. సో వారి మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో ఇది ఎంత ప్రఖ్యాతిగాంచింది ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. సో మరి ఇంకెందుకు ఆలస్యం, డెఫినెట్గా మనం కూడా ఈ టిఫిన్ సెక్షన్లో, ఈ టిఫిన్ పాయింట్లో సంబంధించి మనం కూడా ఏ విధంగా ఉంది ఫుడ్, సో ఎంత క్వాలిటీ ఉంది, గత 40 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఫుడ్ సెంటర్కి సో ఎటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. తర్వాత ఇక్కడ వ్యూయర్స్కు సంబంధించి కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వారి మనోభావాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం, వారి స్పందన కూడా మనం అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సరే మరి రైట్, ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ చూస్తూనే ఉన్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెనక బ్యాక్ సైడ్ ఇది బుధవారపేటకు సంబంధించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇదే లైన్లో లోపలికి వస్తే మనకి ఈ ఫుడ్ పాయింట్ కనపడుతుంది. సో మరి ఎంజాయ్ చేసేద్దామా, మనం కూడా టిఫిన్ చేసేద్దామా, ఆకలి ఫుల్ అవుతుందండి. రైట్, ఈ గురించి మాట్లాడడానికి మనతో మా రంగమ్మ గారి అల్లుడు వెంకటరెడ్డి ఉన్నారు. సో ఈ షాప్కు అంటే ఈ టిఫిన్ సెక్షన్కు సంబంధించి ఈ టిఫిన్ పాయింట్కి సంబంధించి ఓనర్ ఇతను. ఫస్ట్ దీనికి సంబంధించి రంగమ్మ అనే రెడ్డమ్మ ఇక్కడ దాదాపుగా 40 ఏళ్ళ క్రిందటే ఇక్కడ స్టార్ట్ చేసింది ఈ టిఫిన్ పాయింట్ని. దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఈ ఫుడీ మన్ననలు పొందుతూ అంటే దాదాపుగా ఎవరైతే ఈ ఆహార ప్రియులు, భోజన ప్రియులు ఉన్నారో, టిఫిన్ ప్రియులు ఉన్నారో వీళ్ళందరూ వీరి ప్రేక్షకులు. సో వారందరి ఆశీర్వాదంతోనే ఇంతటి ఘనకీర్తిని సంపాదించి పెట్టుకోయింది ఈ రెడ్డెమ్మ బండి. దీనికి సంబంధించి ఓనర్ వెంకటరెడ్డి ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వారు ఎంత కష్టాలు పడ్డారు, సో ఎంత కృషి ఉంటే ఈ స్టేజ్కి చేరారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వెంకటరెడ్డి నమస్తే అండి. నమస్తే. సో మీరు చాలా కృషి ఉంటేనే ఇంత ఘనకీర్తిని సంపాదించుకుంటారు, ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. సో దీనికి అంతటికీ పేరు ప్రఖ్యాతలు ముందు చెప్పదలుచుకుంటే మీ అత్తగారు రంగమ్మ గురించి చెప్పుకోవాలి. సో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ బండి? మా అత్త బాగా కష్టపడింది. ఆమె ఫస్ట్ నుంచి కష్టపడి బాగా డెవలప్ చేసింది ఆమె. తర్వాత మేము వచ్చినాక మేము కూడా బాగానే కష్టపడుతున్నాం. పొద్దున్న 4:30కి లేచి చేస్తున్నాం. 4:30 నుంచి 11 వరకు ఉంటుంది టిఫిన్ 7 నుంచి 11 వరకు ఉంటుంది. 4:30 నుంచి రెడీ చేసుకుంటాం మేము. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంటే ఈ రెడ్డెమ్మ బండికి సంబంధించి మంచి ఫేమస్ ఐటెం ఏమున్నాయి అంటే టోటల్గా రెడ్డెమ్మ బండి గుర్తుకు రావాలి అంటే జనాలు చెప్పుకునే మాట ఏంటి? సో ఎవరు అంటే ఇక్కడ ఎటువంటి ఫేమస్ ఐటెం ఉన్నాయి మీ దగ్గర? ఇడ్లీ ఉంటుంది, బాగా ఇడ్లీ ఉంటుంది, ఎగ్ దోశ ఉంటుంది, మామూలు దోశ ఉంటుంది, పొంగనాలు ఉంటాయి, ఇంకా పూరి మామూలు ఐటమ్ పూరి ఐటమ్. అవును. సో ఇంత అంటే దాదాపుగా ఒక ఐటమ్ చెప్పండి దేంట్లో బాగా పేరు సంపాదించుకున్న ఎగ్ దోశ. సో ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ, దాన్ని ఏ విధంగా మీరు క్రియేట్ చేస్తారు? మేమా బాగా సొంతంగా వేసుకుంటాము. గ్రైండర్ మాదే సొంతం పెట్టుకున్నాము. సొంతంగా పిండి వేసుకొని ఎంత క్వాలిటీ ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా మేమే వేసుకొని మినపప్పు అన్నీ మేమే సొంతంగా తెచ్చుకొని చేసుకుంటాం. సో ఇంగ్రీడియంట్స్, దానికి వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా పాపులారిటీ వచ్చింది కదా ఎగ్ దోశ గురించి. సో దానికి వాడే వస్తువులు, ఇంగ్రీడియంట్స్ అంటే ఈ దోశ చాలా మెత్తగా చాలా బాగుంటుంది అని చెప్పేసి మీ దగ్గర ఒక టాక్ ఉంది. మీ బండికి చాలా మంచి టాక్ ఉంది ఈ ఫుడీ వ్యూవర్స్ దగ్గర నుంచి. సో ఏ విధమైనటువంటి కేర్ తీసుకుంటారు దీనికి కేర్ అన్నీ కరెక్ట్గా క్వాంటిటీ కరెక్ట్గా వేసి కరెక్ట్గా చేస్తాము. అట్లా కరెక్ట్గా వస్తుంది. సో దాదాపుగా 40 years నుంచి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది కదా. స్టిల్ నౌ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పుడున్నటువంటి టేస్ట్ ఇప్పుడు కూడా అటువంటి టేస్టే ఉందంటారా? అటువంటి టేస్టే ఉంది. అప్పుడు ఉన్నటువంటి టేస్టే ఇప్పుడు కూడా అట్లే ఉంది. కంటిన్యూగా అదే ఉంది టేస్ట్.
ఓకే. సో చాలా హ్యాపీగా ఉన్నారు అయితే మీరు. హ్యాపీగా సో ఉన్నాం. ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో తీసుకుంటే దాదాపుగా చాలా ఉన్నాయి సెంటర్స్, ఈ ఫుడ్ సెంటర్స్, తర్వాత ఈ టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. ఈ పోటీని తట్టుకొని నిలబడగలిగేంత సత్తా మీకు ఉంది కాబట్టి సో ఇంకా ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు, ఈ పోటీని కూడా తట్టుకోగల దానికి కేర్ ఏ విధంగా తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు కరెక్ట్ అన్నీ చూసుకొని చేసుకుంటాం కాబట్టి కొద్దిగా మనకు వచ్చే కస్టమర్లను బాగా చూసుకోవడము, ఏం కావాలో అన్నీ కరెక్ట్గా మాట్లాడి ఇవ్వడము, అట్లనే కేర్ తీసుకుంటున్నాం. సో రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే కంఫర్టబుల్గా ఉన్నాయి రేట్స్? కంఫర్టబుల్గా ఉన్నాయి రేట్స్. ఒక ఎగ్ దోశ వచ్చేసి 30 రూపాయలు ఒకటి, సింగిల్ ఎగ్ 30, డబల్ ఎగ్ 40 రూపాయలు ఉంటుంది. ఆ నుంచి ప్లేట్ ఇడ్లీ 4 ఇడ్లీ 20 రూపాయలు ఉంటుంది, 3 పూరి 20 రూపాయలు ఉంటుంది. పొంగనాలు వచ్చేసి 10 పొంగనాలు 20 రూపాయలు ఉంటాయి. ఓకే. సో అంటే ఒక ప్లేట్ తీసుకుంటే కంఫర్టబుల్నెస్ అంటే దాదాపుగా ఒక 20 రూపాయల నుంచి మీకు ఫస్ట్ నార్మల్ ప్రైస్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత వరకు ఉంటుంది మీ దగ్గర? 30 వరకే ఉంటుంది. 30, 40. 40 అంటే డబల్ ఎగ్ వస్తుంది. ఓకే. 30 అంటే సింగిల్ ఎగ్ వస్తుంది. ఓకే. చేస్తారు మార్నింగ్ 7:30 నుంచి 11 ఓకే డైలీ. సో డైలీ 7:30 ఎవ్రీ డే. దాదాపు 40 సంవత్సరాల నుండి తీసుకుంటే కూడా ఇదే టైం మెయింటైన్ చేస్తున్నారు? మెయింటైన్ చేస్తున్నాం, ఇదే టైం మెయింటైన్ చేస్తాం. ఓకే. ఒక శనివారం రోజు ఎగ్ దోశ ఉండదు, మామూలు దోశ ఉంటుంది. శనివారం రోజు ఫస్ట్ నుంచి అట్లా మా అత్త వాళ్ళ నుంచి అట్లే వస్తుంది. ఓకే. సో అంటే దీనికి అంతటికీ కారణం మీ అత్తగారే? మా అత్తగారే. ఇప్పుడు ఎలా ఉన్నారు రంగమ్మ గారు? బాగున్నారు రంగమ్మ గారు. ఓకే, వెరీ నైస్. వారితో ఏమన్నా మాట్లాడించగల అవకాశం ఏమన్నా ఉందంటే? మాట్లాడిస్తాను. ఓకే. మేము చేసే ఈ టైంలో కొంచెం ఆమెను తీసుకొస్తే ఆమెతో ఒక 2 మాటలు చెప్పించుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సో మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. రెడ్డమ్మ బండి గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. సో దానికి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ ఇక్కడ ఫేమస్ అయ్యాయి, సో ఏ రేట్స్లో ఉన్నాయనేది కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాము. దీనికి సంబంధించి ఈ ఐటమ్స్ ఏ విధంగా తయారు చేస్తారు, తర్వాత ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా వాడతారు, సో దీని డీటెయిల్స్ గురించి పిన్ టు పిన్ మనకు డీటెయిల్స్ ఇవ్వడానికి ఉమా మహేశ్వరి గారు ఉన్నారు. సో వారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం. మహేశ్వరి గారు రండి. సో ఇక్కడ ఈ రెడ్డమ్మ బండికి సంబంధించి అంటే రంగమ్మ బండికి సంబంధించి సో ఫేమస్ ఐటమ్స్ ఏమున్నాయి అవి ఫస్ట్ చెప్పండి. ఎగ్ దోశ, ఇడ్లీ, పొంగనాలు, పూరి. సో దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారు, ఏ విధంగా తయారు చేస్తారు, ఏంటి వాటి కొంచెం డీటెయిల్స్ ఇచ్చేస్తే మా ప్రేక్షకులు కూడా ఆనందపడిపోతారు. ఏముంది, బియ్యము, మినప్పాలు, ఇడ్లీ రవ్వ, బినప్పాలు, అంతే. సో ఇది దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు? అంటే ఇందాక చెప్పాను 40 years దగ్గర నుంచి అని. సో మీ మాటలోనే తెలుసుకుందాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతుంది? 40 ఏళ్ళు అవుతుంది. మేము చిన్నప్పటి నుండి ఇదే వ్యాపారం. ఓకే. మా అమ్మనే పెట్టింది ఇది. ఇంకా చిన్నప్పటి నుండి మాకు తెలిసి ఇది వ్యాపారం, అట్లే చేస్తున్నాం. సో ఓవరాల్గా 40 years నుంచి అమ్మగారి దాన్నే రన్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఎట్టా ఉంది పరిస్థితి? ఇప్పుడు బాగుందంటారా? అంటే దాదాపుగా ఇక్కడ ఫుడ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. సో ఈ ఏరియాకు సంబంధించి అంటే ఈ బుధవారపేట స్ట్రీట్ తీసుకుంటే దాదాపుగా ఫుడ్ సెంటర్స్ కోకొల్లలు. సో ఇన్ని సెంటర్స్ అంటే ఇన్ని ఉన్న టిఫిన్ సెంటర్స్లలో కూడా మీరు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ టిఫిన్ సెంటర్గా పేరు సంపాదించుకున్నారు. సో దీని వెనక ఎంతటి కృషి ఉంది, మీ అమ్మగారు ఏ విధంగా కృషి చేస్తారు దీని గురించి? మా అమ్మ స్వయంగా చేసేది, అదే మేము స్వయంగా చేస్తున్నాం. మా చేతుల నుంటే చేస్తున్నాం, మేము పని వాళ్ళని పెట్టలేదు, మేమే సొంతంగా చేస్తున్నాం. ఇంకా అందుకు బాగుంటుంది, వచ్చేస్తున్నారు మంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు గిరాకీ పరంగా తీసుకుంటే సేల్ పరంగా బాగానే ఉంది. మేము మా చెల్లెలు వాళ్ళందరూ బాగానే ఉన్నాం దీని మీద. ఓకే, థ్యాంక్ యూ మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్. బండి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈ బండి ఎంతటి ఫేమస్ అయింది ఈ స్ట్రీట్లో, అలాగే సో గత 40 ఏళ్ళ నుంచి ఒక ఘనకీర్తిని సంపాదించి పెట్టుకుంది, ఒక మంచి వ్యూయర్స్ని సంపాదించి పెట్టుకుంది ఈ రంగమ్మ బండి, రెడ్డమ్మ బండి అనేది ఎంత ఫేమస్ అయింది అంటే టిఫిన్ సెక్షన్లో, టిఫిన్ సెంటర్లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఈ టిఫిన్ అడ్డా అనేది. అంటే ఈ టిఫిన్ అడ్డాకు సంబంధించి ఓనర్ రంగమ్మ గారు, మెయిన్ ఓనర్ రంగమ్మ గారు వచ్చారు. సో వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇదే క్వాలిటీతో రన్ చేస్తున్నారు. వీరికి ఎలా సాధ్యమైంది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అమ్మా రంగమ్మ తల్లి నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతుంటే. చాలా సంతోషం. గత 45 సంవత్సరాల నుంచి మీరు ఏకదాటిగా ఇక్కడ మీరు రన్ చేస్తున్నారు. సో ఇంతటి ఘనకీర్తిని సంపాదించి పెట్టుకున్నారు, మంచి పేరు తెచ్చి పెట్టుకున్నారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? అసలు మీకు ఈ థాట్ అంటే మీకు ఈ కోరిక అంటే ఆలోచన మీకు ఎట్టొచ్చింది? ఎట్టొచ్చిందంటే ఏం లేకుండా వచ్చినాము. ఆత్మకూరు మాది, లింగాపురం. ఈ ఊరు వచ్చినాం. 4 పిల్లలు, వాళ్ళని చదివించుకుంటా
ఏం చేసుకోవాలా అని ఒకప్పుడు ఊరుకొండే వాళ్ళం తర్వాత టిఫిన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా మాకు అని ఆలోచన వచ్చింది. ఓకే, ఈ టిఫిన్ ఆలోచన అనేది మీకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్పారు మీకు ఇక్కడ పెడితే బాగుంటుంది అని? పెడితే బాగుంటుంది అంటే ఎవరేం చెప్పలేదు, వేరే వాళ్ళు పెట్టుకోయిండ్రు ఇక్కడ అందరూ పెట్టుకోయిండ్రు ఈ గేర్లో, మేము పెట్టుకోవాలని మాకు అనిపించింది. సో ఫస్ట్ పెట్టంగానే మీకు అనిపించిందా ఇక్కడ పెడితే బాగా జరుగుతుంది, నేను డెవలప్ అవుతాను అని మీరు అనిపించిందా మీకు? అనిపించింది. ఏమైనా కష్టాలు కూడా చూసారా ఇక్కడ? ఈ బండి పెట్టిన తర్వాత ఏమన్నా దీనికి కష్టాలు అంటే ఎవరైనా అవరోధం చెప్పడం కానీ చేయడం కానీ? ఏం కష్టాలు ఏం లేవులే, తీపిచ్చడం ఇది అది కొంచెము ఓర్వలేక ఇవల్ల చేసినారులే చాలా మంది, ఓర్వలేక అన్నీ చేసినా మేమేం పట్టించుకోలే, దేవుడు ఉన్నాడు అనుకున్నాం, పెట్టుకున్నాం. సో ఇక్కడ దాదాపుగా 40 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈ బండి. దీనికి సంబంధించి బాగా పాపులర్ చెందినటువంటి ఐటమ్స్ ఏమున్నాయి? ఎగ్ దోశ ఐటమ్స్ ఓకే, పాపులర్ ఉండేది ఎగ్ దోశ, పొంగనాలు, దోశ, ఇడ్లీ, పూరి. ఈ 4 ఐటమ్స్ గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇవే 4 ఐటమ్స్ మీరు కంటిన్యూ ప్రాసెస్లో తీసుకునే వస్తున్నారు కదా? తీసుకున్నాం. సో క్వాలిటీ విషయంలో కూడా మీరు ఎక్కడ తగ్గడం లేదు, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? క్వాలిటీ అంటే ఇంకా అది ఫస్ట్ నుండి వచ్చినది క్వాలిటీ, ఫస్ట్ నుండి మాకు ఇంకా అదే రన్ అవుతుంది. ఏం చేస్తే బాగుంటుంది, దీనికి టేస్ట్ ఏమేస్తే బాగుంటుంది దాంట్లో అనేది టేస్ట్ తెలుసుకొని ఇది చేసి. సో దాదాపుగా అంటే 40 ఏళ్ళ నుంచి మీరు చేస్తూనే ఉన్నారు ఈ క్వాలిటీ అట్నే రన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రస్తుతం వయసు ఎంత ఉంది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఉన్న వయసు ఎంత? ఇప్పుడున్న వయసు 66 ఉన్నాయి. 66. ఎన్ని ఏళ్ళ నుంచి అంటే దాదాపుగా మీకు ఏ ఏజ్ నుంచి ఇక్కడ మీరు రన్ చేస్తున్నారు? ఏ ఏజ్ అంటే అప్పటికి ఎంత ఏజ్ ఉంటుంది, 83కు ఎంత ఉంటుందో మరి తెలియదు అప్పుడు. ఓకే, మొత్తానికి అదే ధ్యాసతో మీరు ఈ కాన్సన్ట్రేషన్ పెట్టి క్వాలిటీ ఎక్కడ తగ్గిస్తలేరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి హ్యాండ్ ఓవర్లో మీరు రన్ చేస్తున్నారు? మా కూతురు దాంట్లో రన్ చేస్తున్నాం. సో హ్యాపీగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంచి డీటెయిల్స్ నాకు అందించినందుకు ధన్యవాదాలు. మరొకసారి మా టీవీ తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో రంగమ్మ గారు చెప్పారు కదండి, సో డీటెయిల్స్ ఈ టిఫిన్ సెక్షన్ యొక్క డీటెయిల్స్, తర్వాత ఏమి ఫేమస్ ఉన్నాయి, ఏ రేట్స్లో అవైలబిలిటీలో ఉన్నాయనేది కూడా పిన్ టు పిన్ మనకు డీటెయిల్స్ ఇచ్చారు. సో వారి మాటల్లోనే మనం చెప్పుకున్నాం. సో ఇది ఇవాల్టి 1 టీవీ న్యూస్ అండ్ మన తెలుగు టీవీ న్యూస్ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి